మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు గారి యొక్క అతిచారం ఏ విధమైన ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ గురువు అతిచారం గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. జనరల్గా ప్రతి వారం 2025 నుంచి 2033 వరకు 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నారని. సో ఫస్ట్ టైం టిఆర్ క్రియేషన్స్ తరపున ఈ అబ్నార్మాలిటీ సహజమైన విషయం కాదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత 2-3 సంవత్సరాలు మామూలుగా గురుడు అతిచారంలో ఉండటం వేరు. కంటిన్యూగా 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అసలు మన కని విని ఎరగంది. ప్రీవియస్ చాలా సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా చూడండి. సో కాబట్టి ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఈ అతిచారంలో ఉంటున్నారో చాలా ఫాస్ట్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో వాటి గురించి నేను చాలా వీడియోస్ చేశా. అది కూడా అతిచారం మీద ఆ వీడియోస్ చూడొచ్చు. ప్రత్యేకించి కర్కాటక రాశికి సంబంధించి ఈ యొక్క గురుడి యొక్క అతిచారం ప్రజెంట్ వీళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా అక్టోబర్ 18న గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నారు. సో కర్కాటక రాశి అనేది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోకే వస్తున్నాడు గురుడు. పైగా గురువు గారికి అది ఉచ్చక్షేత్రం. సో జూపిటర్ ఈజ్ ఏ ఆప్టిమిస్టిక్ ప్లానెట్. జనరల్గా ప్లానెట్ ఆఫ్ హోప్, ఆప్టిమిస్టిక్ ప్లానెట్. మంచి ఆశావాదం, ఎప్పటికైనా నాకు మంచి జరుగుతుంది అని ఒక హోప్, ఎప్పటికైనా నేను సాధించగలను అనే హోప్, ఎప్పటికైనా నా కష్టాలు తప్పకుండా తీరుతాయి అని ఒక హోప్. సో ఇలాంటిది గురువుగారు ఏదైతే ఇక్కడ రాశిలోకే అక్టోబర్ 18న ఎంటర్ అవుతున్నారు. ఆయన నవంబర్ 11 వరకు కూడా ఆయన ఈ 24 రోజుల పాటు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు. మళ్ళీ నవంబర్ 11 నుంచి రిట్రగ్రేషన్లో డిసెంబర్ 5న మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తారు. సో రిట్రగ్రేషన్ వక్రం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫార్వర్డ్ మోషన్లో ఇప్పుడు ఈ అతిచారంతో ఫస్ట్ 1 మంత్ అయితే గురుడు రాశిలోకి వస్తున్నారు. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనరల్గా రాశిలో గురుడు వచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ ఈ రాశికి అష్టమ రాహు దోషం నడుస్తూ ఉంది. విపరీతమైన టెన్షను, ఏమవుద్దో రేపు ఏమవుద్దో అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏదో ఒక లేనిపోయిన టెన్షను, అది ఆరోగ్యపరంగానా, వెల్త్ పరంగానా, ఇతరితరనా. అలాగే భాగ్యస్థానంలో శని ఉన్నారు. ఆల్రెడీ భాగ్యస్థానంలో శని రిట్రగ్రేషన్లో ఉన్నారు. హౌస్ ఆఫ్ లక్, హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్, 9th హౌస్ని శని బ్లాక్ చేశారు, అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. అలాంటిది ఆ రాశ్యాధిపతి గురుడు కూడా మొన్నటిదాకా వేయంలో ఉన్నాడు. ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంటాం అనేది ఇక్కడ బాగా మనం గుర్తించదగిన విషయం. ఎంత రిచ్ అయినా సరే, ఎంత ఉన్నోళ్ళైనా సరే, వాళ్ళ పరిస్థితికి తగ్గట్టుగా, వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క పరిస్థితులకి తగ్గట్టుగా ఎంత ఉన్నోళ్ళైనా సంపాదించేదానికంటే ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎక్సీడెడ్గా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఒక పక్క టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా కర్కాటక రాశి వాళ్ళకి 13 నెలల పాటు గురుడు వ్యయంలో ఉండాలి. ఒక పక్క అష్టమంలో రాహు ఉండి, భాగ్యంలో శని రిట్రగ్రేషన్లో ఉండి, ఇంకా 13 నెలల పాటు గురుడు కూడా వ్యయంలో ఉండి, ఇలా సినిమాకి అసలు చెప్పక్కర్లా. కర్కాటక రాశి వాళ్ళకి గురుడు అతిచారం చాలా వరకు ఈ రాశికి చాలా బెనిఫిట్ అని చెప్పాలి. గురుడు వ్యయంలో ఉన్న డైరెక్ట్ ధనురాశిని ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం, అప్పులు ఖర్చు అవుతున్నా దానికి తగ్గ అప్పులు ముట్టడమో, ఆరోగ్య సమస్యలు వచ్చినా దాన్ని మళ్ళీ న్యాచురల్గా క్యూర్ చేసుకుంటుండడం, ఇలాంటి వాటికి పనికి వస్తుంది. కానీ బై లక్ ఎప్పుడు లేని గురుడు అతిచారం ఉండడం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ స్థానం నుంచి రాశిలోకి వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 18 నుంచి రాశిలోకి వచ్చిన ఈ గురుడు కొత్త మీ ఖర్చులు తగ్గిస్తాడు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ గత 5-6 నెలలుగా అయితే అసలు ఫ్రీక్వెంట్గా ఖర్చుల మీద పడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి రాశిలో కొంచెం గురుడు రావటం, పైగా ఉచ్చ స్థితిలో ఉండటం. సో ఇక్కడ చాలా వరకు కూడా ఈ గురుని యొక్క ప్రభావం రాశిలోనే ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కొద్దో గొప్ప ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఏదన్నా చిన్నపాటి లక్ కలిసి వస్తే బాగుండు, చిన్నపాటి ఫేవర్ కలిసి వస్తే బాగుండు. నేను అనుకున్నది ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నేను అనుకున్నది ఏదన్నా కొంచెం వీటిలో నాకు కొంచెం ఆవగంజంతా లక్ కలిసి వచ్చినా బాగుండు అనుకునే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి జూపిటర్ కొంచెం ఎనేబుల్ టిక్ పెడతాడు. ఎందుకంటే
మొన్నటిదాకా మిథున రాశిలో ఉన్న గురుడు ధనుర్రాశిని చూస్తే ఆయన సొంత హౌస్ని, కర్కాటకంలోకి వచ్చిన గురుడు ఇప్పుడు మీన రాశిని చూస్తున్నాడు, అది ఆయన ఓన్ హౌసే. సో కాబట్టి పైగా అక్కడ శని ఉన్నాడు, శనిని ఇక్కడ గురుడు చూస్తున్నారు. సో కాబట్టి ఈ భాగ్యస్థానంలో శని బ్లాక్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా రిస్ట్రిక్ట్ అయిపోయి, లక్ కలిసి రాక, ఫార్చ్యూన్ కలిసి రాక, డెవలప్మెంట్ లేక, ప్రమోషన్స్ లేక, స్టాగ్నెంట్ అయిపోయినట్టు అనిపించే అనేకమైన సిచ్యువేషన్స్కి, హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్ విషయంలో చాలా వరకు ఇక్కడ డబ్బులు ఖర్చు అయిపోతూ ఎటు దారి తెలియక దిక్కు తోచక పరిస్థితి ఉన్న వాళ్ళకి, ఇలాంటి సిచ్యువేషన్స్లో గురువు గారు రాశిలోకి వచ్చి ఉచ్చస్థితిలోకి రావటం వల్ల ఫస్ట్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ కొంచెం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతాడు. ఈ గురువు ఎంతైనా దేవగురు, జూపిటర్ ఈజ్ ద రిప్రజెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. పైగా కర్కాటకం అనేది ఆయన ఉచ్చ రాశి, మీ రాశిలోకి వచ్చాడు. పైగా రాశిలోకి అలాంటి ఉచ్చ స్థితిలోకి వచ్చిన గ్రహం ఏదైనా సరే దాని శక్తి నెగిటివ్ హౌస్లో ఉన్న తప్పకుండా ఆ అవాంతరాలను దాటికెళ్ళే శక్తిని ఇస్తుంది ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం. కాబట్టి ఇక్కడ మీ హోప్కి కానీ, మీ యొక్క ఆప్టిమిజానికి కానీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి కానీ జూపిటర్ చాలా వరకు కూడా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 ఈ యొక్క నెల రోజులు చాలా ఆయన యూస్ఫుల్గా ఉంటారు మీకు. సో అలాగే ఏదైనా సరే కొంత కంటిన్యూస్గా మరి 5 నెలల పాటు ఇలా వ్యయ స్థానంలో ఉన్న గురుడి వల్ల కొంచెం ఖర్చులు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం కావచ్చు. ఇతర ఇక లాంగ్ జర్నీస్ వల్ల, ఇంకా ఆరోగ్యపరమైన విషయాల వల్ల, కొన్ని కాన్ఫ్లిక్ట్ వల్ల ఖర్చులు అవుతూ ఉంటాం. ఇలాంటి వాటికి కొంచెం ఒక 3 నెలల పాటు కొంచెం బ్రేక్ చిన్నపాటిది కనిపిస్తుంది. సో రాశిలోకి వచ్చిన ఈ గురుడి వల్ల మీకు కొంచెం సమాజంలో అంటే ఇక్కడ ఏదో మెరాకిల్ జరిగిపోద్దని కాదు, ఎందుకంటే గురుడు 13 నెలలు ఒక రాశిలో ఉంటాడు. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు, 0 degrees జస్ట్ 1 degree కూడా రావట్లేదు, జస్ట్ ఎంటర్ అవుతున్నాడు. బట్ 4 రోజులు ఫార్వర్డ్లోను, 4 రోజులు రెట్రగ్రేషన్లోనూ ఉంటున్నాడు. మిగతా గ్రహాలతో పోలిస్తే బెటరే రాశిలో గురుడు ఉండటం అనేది ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో కాబట్టి జూన్ 2న 2026 జూన్ 2న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ రాశిలోకి వస్తాడు. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు ఇప్పుడు మీకు ఒక మంచి హోప్ని, ఒక మంచి ఆప్టిమిజాన్ని ఇచ్చి మళ్ళీ వెనక రాశిలోకి వెళ్తారు, మళ్ళీ మిథున రాశిలోకి వ్యయ స్థానంలోకి వెళ్తారు ఆయన. సో కాబట్టి జూన్ 2న వచ్చే సంవత్సరం జూన్ 2కి కొంచెం పునాదులు, మీరు కొంచెం బెటర్ అవ్వడానికి సంబంధించిన పునాదుల్ని ఇక్కడ ఈ అక్టోబర్ 18 టు నవంబర్ 11 లోపల ఆయన వేసే ఆస్కారాలు, ఈ డిసెంబర్ 5 లోపల కానీ వేసే ఆస్కారాలు ఉంటాయి. ఇట్ ఈజ్ సమ్వాట్ బెటర్మెంట్ అండ్ రిలాక్సేషన్ టైం అని మనం చెప్పచ్చు. గురుడి రీత్యా మనం చూస్తే భాగ్యంలో ఉన్న శనిని ఆయన రిస్ట్రిక్ట్ చేయటం వల్ల చాలా వరకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇన్ ఫ్యామిలీ కొంచెం తగ్గి కొంచెం ఆప్టిమిస్టిక్ ఉండడానికి ఆయన సహకరిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.